తాను రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ విచారణ చేస్తారా లేదా అనేది ప్రధాని మోదీ ఈ నెల 10న హైదరాబాద్కు వచ్చేలోపు బీజేపీ నేతలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏపీ హోంమంత్రి మంగళపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏపీని దేశంలోని కీలక పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని, త్వరలోనే రాష్ట్రాన్ని భారతదేశపు కూల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీకి 10 స్థానాల దూరంలో నిలిచిన టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ కు ఆ రాష్ట్ర గవర్నర్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు ఆయనకు పంపిన ఆహ్వాన ప్రకటనను లోక్ భవన్ విడుదల చేసింది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కు బ్రేక్ పడింది. ఇరాన్తో దౌత్య చర్చల్లో పురోగతి నేపథ్యంలో దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే భారతిగా పరిచయం అవుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ధర్మశాలలో జరగనుండగా చండీగఢ్ లో క్వాలిఫైయర్ 2 ఎలిమినేటర్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.